మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఇంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక శరీరం నుండి ఆ బాధ నివారణ గ్రహించుకున్నాడు. వెంటనే యేసు తన నుండి ప్రభావం వెళ్ళానని తనను గూర్చి జనసమూహం వైపు తిరుగుచుడగా, నా వస్త్రం ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నారు, చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావని అది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొని వెళ్ళని ఆ చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన, సమాధానం కలదమని వైపు పొమ్మను, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతూ అనేక వైద్యుల దగ్గర పోయి అనేకమైన డబ్బులు ఖర్చు చేసుకొని అనేక హాస్పిటల్కి తిరిగినా కూడా ఆమెకు స్వస్థత దొరకలేదు. అయితే యేసుని గురించి మొదటిగా ఆమె విన్నది. ఆమె విని ఆయన వస్త్రం ముడితే చాలు నేను బాగుపడతాను అనుకొని యేసుప్రభు వచ్చినప్పుడు వెనుక నుండి వచ్చి మరింత, అంతేకాకుండా ఆమెకు ఉన్నదంతా కూడా వ్యాయామం చేసుకొని ఖర్చు చేసుకొని ఇక నాకు స్వస్థత కలగదు కాదనుకొని బాధపడింది. కానీ ఆమె యేసుప్రభు గురించి ఎప్పుడైతే వినిందో ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనుకొని ఆయన వెనుక నుండి వచ్చి జనసమూహం అనేక మంది ఉండటం చేత వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టింది. దేవుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక ఆమె శరీరం నుంచి ఆ బాధ నివారణ అయినదని అనుకొని గ్రహించాను. వెంటనే యేసు తన నుండి ప్రభావం వెళ్ళిపోయిందని చూసినప్పుడు ఆ కార్యం జరిగిన ఆమెను చూడవలనని ఆయన శిష్యులను అడిగినప్పుడు, అయ్యా మేము ఎవరు ఆమెను చూడలేదన్నప్పుడు ఆమె అయితే ఎలా అంటే భయంతో వణుకుతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అయ్యా నీ వస్త్రం చెంగు ముట్టింది నేనే అని ఆమె విశ్వాసంతో ఆయన దగ్గరికి ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనే వాళ్ళని దేవుడు అనుకున్నాడు. కానీ ఆమె భయంతో వచ్చి ఆయన ఎదుట సాగిలపడి భయంతో వణుకుతో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం కూడా భయంతో వణుకుతో ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఆమె, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదాని వేయి పొమ్ము, నీ బాధ నివారణ అయినది, స్వస్థత నీకు కలిగని ఆమెతో చెప్పాను. ఆమె వెంటనే దేవుడు అద్భుత కార్యం జరిగింది. దేవుడు నిజంగా స్వస్థపరిచిండు. మనం కూడా విశ్వాసం ఉండినట్టయితే ఎలాంటి రోగమైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి బలహీనతలైనా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం కలుగ చేస్తాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమెన్.